డ్రెస్సింగ్ కలెక్షన్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగుంటాను. ఫస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కుట్టాలో, ఎలా మార్కింగ్ చేయాలో నేను పెట్టాను. ఫస్ట్ పార్ట్ చూడండి, ఇది ఫ్రంట్. సెకండ్ పార్ట్ ఒకసారి చూడండి, ఎలా కుట్టాలో, ఎలా మెజర్మెంట్ తీయాలో, ఎలా షేప్ తీయాలో చూపెట్టాను. ఒకసారి చూడండి. ఇది మనం ఫ్రంట్ పార్ట్. ఇది మీకు ఏంటంటే మనకి బ్లౌజే అవసరం లేదు. బ్లౌజ్ లేకుండా కూడా మనం ఇలాగా సెంటర్కి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టి కరెక్ట్గా పాయింట్ ఇలా తీసుకోవచ్చు. లేదు మాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉందంటే మన బ్లౌజ్ ఇలా తీసుకోండి. బ్లౌజ్ ఇలా తీసుకొని ఇది మనకి స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనకి షేప్ ఉందా, షేపు ఎండింగ్ ఇలా చూడండి. మనకి ఎంత వచ్చింది? పావు తక్కువ 3 వచ్చింది. పావు తక్కువ 3కి పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఊక్సులు పెట్టి కొడతాం కదా, దాని గురించి 3. మనకి ఈ పాయింట్ చూడాలి. ఇక్కడ ఉంది కదా, ఈ లోపలికి ఉంటుంది కదా, ఈ పాయింట్ ఇలాగ మనం చూసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి ఇలాగా చూడండి 1 ఇంచ్ వచ్చింది. మనకి డబుల్ కదా, ఇది డబుల్ ఉంటుంది అన్నమాట. ఈ పాయింట్ మనకి డబుల్ ఉంటుంది. చూడండి, ఇక్కడ డబుల్. ఇది ఇక్కడ నుండి ఇక్కడికి అంటే 1 1 2 మాట ఇలా. ఓకే, దాని తర్వాత ఇది ఉంది ఈ పాయింట్. ఇక్కడ నుంచి ఇలాగా ఒకసారి ఇలా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా 2.5 వచ్చింది. 2.5 వచ్చింది కదా, దీని స్ట్రైట్గా మనకి భుజం ఉందా, భుజం స్ట్రైట్గా ఈ టేప్ని పెట్టాలి ఇలాగా. ఇది ఓకేనా? ఇది మనకి సెంటర్ పాయింట్ అన్నమాట. దాని తర్వాత ఇది మనకి ఊక్స్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. పావు తక్కువ అయితే వచ్చింది, అందులో హాఫ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? అంటే 2.5కి కొంచెం 2.5 కొంచెం ఎక్స్ట్రా చిన్న పాయింట్. ఇది చూడండి, చూపెట్టించు. ఇది మనకి మీకు ఇది కనబడుతుందో లేదో నాకు తెలియదు. చూడండి, ఇది మనకి ఇది ఉందా సెంటర్ పాయింట్. మనకి 2 వచ్చింది. కరెక్ట్గా 2 వస్తే ఇది మాట మనం ఉక్సులు పెడతాం అక్కడ మాట. అక్కడ డాట్ 2 వచ్చింది. దానికి పావు ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలాగా. ఓకేనా? దాని తర్వాత ఇది మనకి ఎంత వచ్చింది ఇలా చూసుకోండి. 2.5 వచ్చింది. దీనికి మనం రౌండ్ చేసాం కదా, రౌండ్కి కొంచెం హాఫ్ ఇంచ్ కిందకి అన్నమాట. హాఫ్ ఇంచ్ కిందకి ఇలా చూసుకొని ఇది కూడా మనకి ఇలా 2.5 దీని స్ట్రైట్గా ఇలా వచ్చినట్టు. అప్పటికి మనకి సమానంగా వస్తుంది. 3 కూడా త్రికోణంలో కరెక్ట్గా వస్తుంది. అప్పుడు మనకు కరెక్ట్ షేప్ వస్తుంది. ఇది చూసారా ఎలాగ వచ్చిందో అలా రావాలి. 3 కూడా సమానంగా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టుగా. దీని కింద కూడా మనం సేమ్ ఇలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి మనకి సమానంగా వచ్చేస్తుంది. ఇలాగ ఎత్తి ఇలా పెట్టామనుకోండి. చూసారా సమానంగా వచ్చింది. అంతే. ఎలా కుట్టాలో మీరు చూడాలి. ఇది పావించి ఇలా ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా. ఇది మనం చూడండి ముందు వెనకలో అవుతున్నాం కదా, దాన్ని లాక్ మాట. మనకు అంత బేగా ఊడవు, లేదంటే ఊడిపోతుంటాయి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇలా నీట్గా వచ్చింది. పాచ్ చూడండి, మనం బ్యాక్ పార్ట్ అదే నెక్ కట్ చేసాం కదా, నెక్ అన్నమాట. ఇది మూక్సులు పట్టికి చూడండి షేపు. మనకి షేప్ ముక్కలు కూడా మనకి 2 4 అయితే సరిపోతాయి. మనకి ఫ్రంట్ బ్యాక్ మనకి ఎక్కువ అవసరం లేదు. ఇది కూడా మనం ఒక పావు ఇంచులో కుట్టుకోవాలి.
షేప్. దాని తర్వాత మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా, అన్నీ మనం కట్ చేసుకోవచ్చు. ఇది చివరికి కుట్టుకోవాలి షేపు. చూడండి మన షేప్ ముక్కలు మనకి రెడీ అయిపోయి. ఓకేనా, షేప్ ముక్కలు మీకు ఇలా కావాలంటే ఇలాగే వేసుకోవచ్చు ఇలాగా. కానీ ఇలా కన్నా మనకి చెస్ట్ అది నిలబడాలి చేయాలి అనుకుంటే, కరెక్ట్గా మనకి రావాలి అనుకుంటే ఇది ఉందా, ఇది ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసి, కానీ సాగనివ్వకండి, అంటే లాగండి. లాగితే సాగిపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోద్ది. ఎలాగుండేది షేప్లో అలాగే కుట్టండి. ఈ షేపు ఎలాగుందో అలాగే తీసుకెళ్ళండి. చూడండి, ఇది ఇలా పెట్టాలి. ఇలాగ మనం పెట్టాలి. ఇలాగ మొత్తం చూడండి, ఒకసారి మీకు ఐడియా వస్తుంది కదా. దీన్ని ఇలా రౌండ్ చేయండి. మీకు ఏంటంటే జాకెట్ మొత్తం మీకు ఎందుకు చూపెట్టలేదని పార్ట్గా నేను క్లాస్ చెప్తున్నాను. ఎలా కుట్టాలి, ఎలా చేయాలని ఒకేసారి మీకు కానీ మేము చెప్పేసాం అనుకోండి, ఒకే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అనుకో. పార్ట్గా మీకు పెడుతున్నాను. చూడండి, ఇది ఉందా, ఇది కరెక్ట్గా. ఇది మాత్రం కుట్టకండి. ఇది కుట్టామా ఇది మనకి చెస్ట్ అంచేస్తుంది. ఇది ఇలాగ సమోసాలాగా ఇలాగ మనం మడత పెట్టేయండి. మడత పెట్టేసి ఇది ఇక్కడ ఇలా పెట్టండి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. క్లాత్ని అస్సలు మీరు లాక్కండి. అదే షేప్లో వెళ్తే మీకు కరెక్ట్గా అదే షేప్లోనే మీకు వస్తుంది. దీన్ని మనం ఓపెన్ చేయాలి. ఇది ఉందా, చాలా ఈజీ, చాలా ఈజీ. అంతే. ఇది ఏంటంటే మనకి చెస్ట్ పట్టుకుంటుంది, అందుకని మనం ఇలా పెడతాం. ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఎక్కువ ఏంటంటే మనకి డౌన్ అయిపోద్ది అన్నమాట. అందుకని మీకు ఇలా పెడితే కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది బాగా. ఓకేనా, వాచ్. ఇదేం చూడండి, మన బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం కదా, నెక్ అది మాట. ఇది 3 వంతులు ఎక్స్ట్రా ఎక్కువ కట్ చేయాలి. ఇదేంచి ఊక్సులు పట్టికి తక్కువ కట్ చేయాలన్నమాట. ఇది 1 వంతు, ఇది 3 వంతులు. ఇదేంచి మనకి ఊక్సులకి, సారీ తాళ్ళకి, ఇది ఊక్సులకి. ఇది ఉందా మనకి, ఇది ఏంటంటే మనకి ఊక్సులకు వస్తుంది, ఇది మన తాళ్ళకి వస్తుంది. ఇది మనకి లెఫ్ట్ రైట్. లెఫ్ట్ ఏమొచ్చి మనకి ఊక్సులకు వస్తుంది, రైట్ ఏమొచ్చి తాళ్ళకి వస్తుంది. ఇది మీరు చూసుకోండి. వచ్చింది. ఇది ఎలాగంటే ఒక 1/2 ఇంచు బయట నిలబెట్టుకోండి. పెట్టి ఒక 1/2 ఇంచు ఇది ఇలాగా మడత పెట్టాలి. ఓకేనా, కానీ ఎక్కడికక్కడ దారాలు నీట్గా కట్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి అన్నమాట. దారాలు కానీ వదిలిస్తున్నామా అది చూడడానికి కూడా నీట్గా ఉండదు. ఇవి దారాలు ఎక్కడికక్కడ కట్ చేసుకుని తర్వాత కట్ చేద్దామంటే అవి మనం గుర్తు కూడా ఉండవు. ఎప్పటికప్పుడు కట్ చేసుకున్నాం అనుకో చూడడానికి కూడా బ్లౌజ్ నీట్గా ఉంటుంది. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా మనకు బాగుండాలి. ఇది మనకి తాడు, ఇది కూడా మనకు 1/2 ఇంచు. ఇది ఉందా మనకి, ఇలా కాకుండా ఇలా తిరిగేసుకోవాలి. దేన్ని కూడా అంటే నాగికండి, నాగేస్తే బ్లౌజ్ సాగిపోతే పాడైపోతుంది. ఓకేనా, దాని తర్వాత ఇలా పెట్టాము.
ఇది చూడండి ఒకసారి ఇది గమనించండి. ఇది ఇలా సెంటర్కి పెట్టి ఇంకో మడత ఇలా పెట్టాలి. దారం తెగిపోతుంది వేలేదు. చివరికి వేయాలి కుట్టు కూడాను చూసుకోండి. చివరికి వేయాలి అలాగా. దీనికి సెంటర్లో ఒకటి వేసుకోవాలి. అప్పుడు మనకి స్టాల్ కొడతాం కదా, మనకి కరెక్ట్గా వస్తుంది. ఒకసారి ఇది చూసుకోండి. ఇది ఇలా చూసుకున్నాం అనుకో ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోని చూసుకోండి. చూడండి మనకి కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, ఇది కరెక్ట్గా వచ్చింది చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు భుజం చూడండి. ఇది మనకి అయిపోయింది. ఇప్పుడు ఏంచి భుజాలు కాల్పడం హ్యాండ్స్ వేయాలి. మీకు థర్డ్ క్లాస్లో మీకు చెప్తాను. ఓకేనా, సపోర్ట్ చేయండి. నాకేమంచి షేర్ చేయండి, అంటే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు ఏంటంటే మాటలు అవి తడబడుతున్నాయి కొంచెం. అవసరం లేదు.